వచ్చిన మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. ముందుకు సాగి చివరి లైన్లో ఇదిగో ఇలా చెప్తున్నాడు, చూడు నేను నిన్ను దానంతటి నుంచి తీసుకెళ్ళింది నీ జీవితం వస్తువుల్లో లేదని బోధించడానికే. అయితే ఆశీర్వదిస్తాను, పదోన్నతినిస్తాను, అభివృద్ధి చెందేలా చేస్తా, సహాయాన్ని ఇస్తాను, వస్తువుల్ని ఇస్తాను. అయితే వాటితో పాటు హెచ్చరిస్తున్నాను, ఒకవేళ ఎన్నడైనా నీకు అవి నాకంటే ఎక్కువ ముఖ్యమైతే వచ్చిన చోటుకే వెళ్ళిపోతావు. ఆమేన్. సరిగ్గా అందుకనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ప్రతిసారి.